చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టిందే గాని నువ్వు మాత్రం దారికి వచ్చావుగా. ఏం చూస్తా ఈ మిడిచిపాటు? అమ్మని చూసా, అబ్బని చూసా, ఇద్దరిని మింగేసావుగా. ఆడపుట్టుకు పుట్టావే, ఆ మాత్రం ఒళ్ళొచ్చి పనులు చేయలేవు. ఎవరినంటే నా నోరు బయటకు వస్తుంది. అలా ముంగే చూస్తావే, లేదా నూనె చాడీలు అందుకో. నిక్షేపలాంటి జాడి పడగొట్టాలి. ఒళ్ళు పొగెక్కిందా? బాధలు పెట్టుకుని ఏమన్నా ఇంకోసారన్నా కాలిందమ్మా. అమ్మా అమ్మా బాగానే ఉంది బాబా. తండ్రి లేని నా చెట్టుని రాత్రులు పెట్టడానికి నా వదిన ఇంటికి తీసుకొచ్చింది. కాదు ముప్పొద్దున బాగా మేపి దాని ముద్దులు మొక్కలు చేయడానికి. నాకెందుకు వచ్చి పాడిపీడా? తీసుకెళ్ళ చిట్టి. అమ్మా లోపలికి వెళ్ళమ్మా. అమ్మా ఎవరితో నువ్వు చెప్పకమ్మా. గురువు బ్రతికి ఉండాడమ్మా. వారెక్కడున్నారు? ఏం చెప్పనమ్మా. పాపం శరీరం అంతా నీరసించిపోయి పరప్రాణంతో ఉన్నాడు. మాటికి మీ పేరే కలవరిస్తున్నాడు. ఏదన్నా నీకు పుణ్యం ఉంటుంది. నన్ను మా దగ్గర తీసుకెళ్ళి బాబు. అలాగేనమ్మా. వారికి కనపడకుండా రహస్యంగా వెళ్ళాం కదమ్మా. మొగుడు కావాలే మొగుడు. తలుపుతి. ఏమిటి ఘోరం? నన్ను నమ్మించి ద్రోహం చేస్తావా? తలుపుతి ఎరన్నా, తలుపుతి. నేను నమ్మనందుకు ఎంత కష్టం తెచ్చిపెట్టావు తండ్రి. ఇప్పుడు నేనేం చేసేది? వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో నిండు ప్రాణం చితకమొత్తి నెత్తురుముద్దం చేసి పారేశారు. వాళ్ళకు పుట్టగతులుంటాయి. ఏ తల వెంట్రుకలోనో ఆయుష్ ఉండబట్టి ప్రాణాలు నిలిచాయి. అసలు నువ్వు బ్రతుకుతావని అనుకోలేదు నాయన. ఏదో నీ భార్య తాళి బలంగా ఉండబట్టి మళ్ళీ మాలో పడ్డావు. ఎవరినైనా ఇంత ఘోరాన్ని తలబెట్టారు? ఎవరు కాదమ్మా, నా వాడే. నేను నమ్మిన వాడే నాకు ద్రోహం చేశాడు. ఎక్కడికి వెళ్తాడు? నా చేతుల్లోంచి తప్పించుకొని ఎంత దూరం వెళ్తాడు చూస్తాడు. ఉద్రేకపడక నాయన, గాయాలు రేగి బాధ ఎక్కువ అవుతుంది. అమ్మా, నా ప్రాణాన్ని నిలబెట్టా. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? అవే మాటలు బాబు. తప్పు. ఉండు నాయన, గంజి తీసుకొస్తాను. పెళ్లికి మాత్రం తీసుకురండి. ఇంకా రాలేదేమా అనుకుంటున్నాను. సరిగ్గా సమయానికి వచ్చావు. రా కూర్చొని రాలేవయ్యా. నా దగ్గరంటాయా నీ ఆటలో? నా కూతురు కోరి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కొడుకుని నీ అల్లునిగా చేసుకోవాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం అయ్యా నీకు? అదేమిటి అల్లుడి ఎవరన్నా? అసలు మా అమ్మాయిని కానీ తనకి ఇవ్వకపోతే అమాంతంగా ఆత్మహత్య చేసుకుంటానని ఆక్రమంగా ఉన్నాడండి. సంగతి ఆ మాట అత్యమ్మ కోసమే అని ఉండొచ్చు. అయ్యో మళ్ళీ ముచ్చిపోయారే. మూర్చలేదు గీర్చలేదు. ఎంత దొంగనాటకం పోయిందిరా. ఇదేవా ఇచ్చేయారన్నా? పేట్ల మీద పెళ్లి కొడుకుని ఎక్కువపోతున్నావా? పెళ్లి చేయడానికేనయ్యా జానికి రామయ్యా. దుర్గమ్మ గుడి దగ్గర పెళ్లి.
తప్పకుండా వచ్చి దీవించు. ఎవరన్నా ఎవరన్నా ముహూర్తం దాడిపోతుందండి. ఉండబోయా పెళ్లి కొడుకు దాడిపోతుంటే ముహూర్తం దాడిపోతుందంట. ఆ బట్టలు విప్పేసి పసుపు పుత్రులు కట్టుకురాలా? నువ్వే ఈ ముహూర్తం దాటిపోకుండానే శారద పెళ్లి జరిగితేరా. బాగానే ఉంది. ముహూర్తం దాటిపోతుందని ముఖ్యం లాంటి పిల్లల్ని మోగాడికి ఇచ్చి మూడెడతారా? వీడి మంత్రం ఉచ్చరించేసరికి ముహూర్తం దాడిపోయి 3వ మధ్యాహ్నం అవుతుంది. ఏమోనండి, ఇల్లంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. శంకరాచార్య తండ్రి, సంబంధాలు శాంత కనిపించడం లేదటయ్యా. మీరేం గాబరా పడకండి, ఎక్కడుంటుందో నాకు తెలుసు. పదండి చూపెడతా. ఇంకా మనమంతా ఎందుకయ్యా? పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కూతురు లేడు. పదండి పదండి అమ్మా, పదండి. అమ్మ కూడా నన్ను వదిలేసిపోయింది మామయ్య. అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమో ఆ ఎర్రన పెడితే నన్ను ఒక్కటిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నాడు, అడగండి. కూడా నా పరువు నట్టేట్లో కలపాలని చూస్తున్నావా? ఏది ఎక్కడ తెచ్చావు? చెప్తావా? ఏమిటండి మీ దౌర్జన్యం? మీరేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావలేదు. నేనేం చేశానని? ఏం చేశావా? నా కూతుర్ని, పెళ్లి కాబోయే నా కూతుర్ని ఎత్తుకుపోయి నాకు తలవంపులు తీసుకురావాలనే నీ ఉద్దేశం? నీ కూతురు నేను తీసుకున్నా. ఏమిటండి నిందా? నిందా ఏమిటయ్యా నీ నటన? నువ్వు కాదని నెత్తి నోరు కొట్టుకున్నా నేను విడిచిపెట్టను. కాళ్ళు చదువు కట్టేసి నలుగులో పెట్టి బుద్ధి చెప్పేస్తారా? ఏమంత కారణం చేశానని? ఏం చేసావా? అన్నం పుణ్యం తెలియని మా అమ్మాయిని ఎత్తుకుపోయి ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా? మోసాలండి. ఎర్రన్న కబురు పంపించాడా? ఎందుకు? మీరు కోరిన అమ్మాయి, మీ అమ్మాయి కావాల్సి వస్తే 10 ఏళ్ళు తీసుకుని గుడికాడికి రమ్మన్నాడండి. మా అమ్మాయిని కూడా వాడే తీసుకెళ్ళాడా? 10 ఏళ్ళు తెమ్మన్నాడా? అట్ట దమ్మిడి తగ్గిన సర్వనాశనం చేస్తానన్నాడు. వస్తా కొరవతో తలగొక్కున్నట్టయిందయ్యా నా వ్యవహారం. పోలీసులు చెప్తాం పదండి. పోలీసులకి తేగలాగితే డొంక కదిలినట్టు మన పాత బండారాలన్నీ బయటపడతాయ్యా. ముందుకెడితే గొయ్యి, వెనక్కెడితే నుయ్యిలా ఉందో నా వ్యవహారం. మీరేం గాబరా పడకండి. రామ్మా, కాస్త మజ్జిగ తాటుంటే పోయి పిన్ని. ఎవరైతేనో మీ బంధువులా? ఏంటమ్మా వాడెవడో తెలుసా? ఏమోనమ్మా, ఒంటి నిండా గాయాలతో తెలివి తప్పి పడుంటే ఇంటికి మోయించుకొని వచ్చాను. ఎన్నిసార్లు అడిగినా తను ఎవరో చెప్తాం లేదు. ఎందుకు చెప్తాడమ్మా? వాడు అక్కి పిడుగు తగ్గడు. పిన్ని, ఆ దుర్మార్గుడే తనంతవాడు లేడని తెగ మిడిసిపడ్డాడు. తగిన శిక్ష వేశాడు భగవంతుడు. పిన్ని, ఆ దుర్మార్గుడు నీకు చేసిన ద్రోహం మర్చిపోయావా? పిన్ని, నక్కలకి రాబొందులకి వేయక ఇంటికి తీసుకొచ్చి సేవ చేస్తున్నావా? బంగారమ్మా, అది నీకు బదిలీ తీర్చుకో. వీడు చేసిన అవమానం భరించలేక కదూ నీ ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. మీ ఆయన దేశాల పాలయ్యాడు. నీవు దిక్కులేని దానివయ్యా. ఇప్పుడు నీ పంచం చేరాడు. నీ పగ తీర్చుకో. తప్పమ్మా తప్పు. గత జన్మాను ఏ పాపం చేశావు? ఆ ఒక్క కొడుకుని మింగేసి ఇప్పుడు దిక్కుమాలిన దానిగా ఉంది. ఇంకా ఈ పాపం కూడా ముట్టగట్టుకోవాలి. వాడెవడే కాదు, నా చేత్తో అన్నం తిన్నాడు. నోరారా నన్ను అమ్మా అని పిలిచాడు. కదలేక చంటి పిల్లలా కొడుకున్నాడు. అదేమిటి పిన్ని, జగ్గర చచ్చాడని లోకమంతా కోడై కూస్తుంది. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. వీణ్ణి చంపి లోకానికన్నా కొంచెం మేలు చెయ్యి. ఏమిటమ్మా నీ సలహా? పైన భగవంతుడు లేడు. భగవంతుడు ఉండబట్టే వీడు చేసిన అక్రమాలకి అన్యాయాలకి ఫలితం ఇప్పుడు వీడిని కట్టి గుడుకుతుంది. కూతురు దిక్కు లేక వీధుల్లో అమ్మ అమ్మ అని తిరుగుతుంది. కట్టుకున్న ఇల్లాలు వీడు చావక ముందే తల చెడ్డదై కూర్చుంది. ఆ నోరు లేని కాంతాన్ని ఆ ఎర్రన్న డబ్బు కాసిపడి జమీందారు జానకరామయ్యకి అంటగట్టబోతున్నాడు.
తెలివి మండ మాటల్లో పడి మర్చిపోయాను నాయన. ఉండు జావ తీసుకొస్తా. చూడరా జగ్గా చూడు, మనిషి అంటే ఎవరో చూడు, మానవత్వం అంటే ఏమిటో చూడు. నీవు చేసిన ద్రోహాన్ని మన్నించి కన్న తల్లి కన్నా ఎక్కువగా నీ సేవ చేస్తూ నిన్ను ఆదరిస్తుంది. మానవత్వం అంటే అదేరా. ఆ మానవత్వం నీలో ఉందా? నువ్వు ఒక మనిషివేనా? కాదు, నువ్వు రాక్షసుడివి, పిశాచివి. నీ కబంధ హస్తాల్లో పడి ఎన్ని ప్రాణాలు హరీమన్నాయో, ఎన్ని సంసారాలు చితికిపోయాయో ఎన్నడైనా ఆలోచించావా? ఈ తల్లి లాంటి తల్లు ఎందరు విలిపిస్తున్నారు, నీ భార్య లాంటి భార్యలు ఎందరు దుఃఖిస్తున్నారు, నీ పిల్ల లాంటి పిల్లలు ఎందరు అల్లాడుతున్నారో ఎన్నడైనా ఆలోచించావా? నిన్ను మించిన వాడే లేడని మిడిసిపడ్డావు, నిన్ను ఎదిరించిన వారిని హింసించావు, వారు నీలాగే బాధపడ్డారని ఎన్నడైనా ఆలోచించావా? కదలలేని స్థితికి ఈనాడు వచ్చేసరికి కళ్ళు విడిపడ్డాయా? నీవు చేసిన ఘాతుక కృత్యాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా? చూడు, కళ్ళారా చూడు. ఇద్దరిని నలకి కొట్టేస్తా. నగలు అక్కడ పెట్టమను. వెనకరా. ఇస్తావా లేదా? ఇప్పటికైనా అర్థమైందా ఈ అగ్గిపిడుగు తడాక? ఇప్పుడేమంటావు? అదే మన పెళ్లి విషయం. నేను అడగండి. అన్నయ్యని అడగాల? అడుగుతా. ఉత్తరాలు నడుపుతావే, ఉత్తరాలు. మరి చూడలేను. అయ్యో భగవంతుడా! భగవంతుడంటూ ఒకడున్నాడని ఎన్నడైనా గుర్తుకొచ్చిందా? ఒక్కనాడైనా నోరారా పిలిచావా? అహం నిండిపోయి ధనం కోసమై ప్రజల్ని పీక్కు తింటూ పీడించావే, పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టావే. అడిగేవాడు అడ్డేవాడు లేడని అగ్గిపిడుగునంటూ రొమ్ము విరుచుకుని తిరిగావే. ఇప్పుడు ఏడుస్తున్నావా? నువ్వే కాదురా, నీతో పాటు నీ భార్యా బిడ్డలు కూడా ఏడుస్తున్నారు. తల్లి లేని పిల్ల, రెక్కలు రాని పక్షి, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డ, నీ ప్రాణాన్ని కుసూరుమంటూ అలో లక్ష్మణ అని అల్లాడుతుందిరా. ఆకు చాటున పువ్వు, అన్న చాటున చెల్లి, అభం శుభం ఎరుగని అమాయకురాలు. పంతం పట్టి బలవంతాన మెళ్ళో తాళి కట్టావి. ఇప్పుడు నీవు బ్రతికుండగానే విధవలా కన్నీరు కారుస్తుందిరా. నీవు చేసిన పాపాల ఫలితం నిప్పులా నిన్ను నుసి చేస్తుంది. పరితాపం ద్రావకంలా నీ గుండెల్లో మరిగి నిన్ను దహించి వేస్తుంది. మరచిపోలేని నీ గతం అగ్నిపర్వతంలా రగిలి పగిలి నీ శాంతిని నాశనం చేస్తుంది. అనుభవించు కిరాతకుడా, అనుభవించు. అదేమి నాయన ఏడుస్తున్నావు? బాధగా ఉందా? అమ్మా, నన్ను మన్నిస్తావా అమ్మా? నీకు లోకానికి నేను చేసిన ద్రోహానికి నన్ను క్షమించగలవా తల్లి? క్షమించడానికి శిక్షించడానికి మనం ఎవరు నాయన? విచారించు. ఏమైంది ఇప్పుడు? ఏమీ లేదమ్మా. బలం ఉంది కదా, దయా దాక్షిణ్యాలు లేకుండా అందరినీ హింసించాను. కళ్ళకు పొరలు కమ్మి కసాయి వాడి కన్నా క్రూరంగా ప్రవర్తించాను. నన్ను మించిన వాడే లేడన్న గర్వంతో నానా అన్యాయాలు చేశాను. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత విచారిస్తున్నానమ్మా. విచారం దేనికి నాయన? మంచి బుద్ధి కలిగింది, అదే చాలు. పశ్చాత్తాపం కంటే ఇంకో శిక్ష లేదు. విచారించు. ఇక ముందైనా మంచి దారి నడుచుకుంటే నలుగురు మెచ్చుకుంటారు, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకరిని బాధ పెట్టి మనం ఎన్నటికీ బాగుపడలేం. ఆ బాధ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మనము పడవలసి వస్తుంది. తప్పదు తండ్రి, తప్పదు. అమ్మా, నీ మూలంగా నాకు ఇంకో జన్మ కలిగిందమ్మా. పోయిన ప్రాణాన్ని నిలపడమే కాదు, పోగొట్టుకున్న మానవత్వాన్ని మళ్ళీ నాకిచ్చావు. అమ్మా, నాదో కోరికుందమ్మా. ఏమిటి నాయన? జన్మ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకునే భాగ్యం నాకు లేకపోయింది. పునర్జన్మిచ్చిన నీ రుణమైనా తీర్చుకుంటాను. నీకు కాకుండా చేసిన కొడుకుకు బదులుగా
నేనే నీ కొడుకునే నీ సేవ చేస్తూ ఇక్కడే ఉండడానికి అనుకుంటున్నాను. నాయనా కోడల కష్టాల్లో ఉందట. అంతా విన్నానమ్మా, అందుకే వెళుతున్నాను. ఈ పరిస్థితిలోనూ నీ ఆదరణ కొండంత బలమిచ్చింది తల్లి. నీ ఆశీర్వాదం ఉంటే నాకేం భయం. వెళ్ళి కోడల్ని మనవరాల్ని తీసుకొస్తాను. సెలవీయమ్మా. వెళ్ళిరా నాయనా.